హాయ్ అండి, వెల్కమ్ టు విజయకృష్ణ ఛానల్. ఈరోజు మీకు ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నానండి. ఇది టాప్ అండి. టాప్లో 31 సైజ్ అండి. సైజు మీకు వీడియోలో చూపిస్తున్నది లైనింగ్ అండి. ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాను. లైనింగ్ అంటే పర్సన్ యొక్క కొలతలు బట్టి నేను కటింగ్ చేస్తున్నానండి. అది కాకుండా పర్సన్ కొలతలు తీసుకున్నాను. ఇది షోల్డరు 14 ఉందండి. నేను 7 పెట్టుకున్నాను. 7 పెట్టుకొని నెక్ బోట్ నెక్ షేప్లో వస్తుందండి. ఈ నెక్ బ్యాక్ నెక్ చిన్న హోల్ అండి. అంటే బాదం హోల్లో పెట్టాను. చిన్న హోలే పెట్టానండి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. మీరు చిన్నది కావాలంటే చిన్నది పెట్టుకోవచ్చు. పెద్దదైనా కరువు స్కేల్ ఉంటే చక్కగా మార్కింగ్ చేసుకొని మీకు పైన ఫ్రాక్కి పైన ఎంత మెజర్మెంట్ ఉండాలి అంటే జాకెట్ బద్ది ఉండే అంత మెజర్మెంట్ ఉంటే మ్యాక్సిమం సరిపోద్దండి. అంత బద్ది వెడల్పు ఉంచుకొని కింద వైపు మిగతాది డిజైన్ చేసుకోవచ్చు. మీరు చిన్న హోల్ కావాలన్నా పెద్ద హోల్ కావాలన్నా. కాకపోతే ఫస్ట్ మనం చెంక రౌండ్ మాత్రమే తీసుకోవాలి. తీసుకొని ఫ్రంట్ది ఏంటంటే ప్రిన్స్ కట్లో పెట్టడానికి నేను మార్కింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ 5 తీసుకుంటే సరిపోద్దండి. బ్యాక్ వచ్చేసరికి హోల్ షేప్ కాబట్టి అంటే ఇది 30 సైజు కొద్దిగా పెద్దమ్మాయి అదండి అది. అందుకు నేను 4 వరకు పెట్టుకున్నాను. బ్యాక్ ఫ్రంట్ ఏమో ప్రిన్స్ కట్ కొడుతున్నానండి. అది కటింగ్. ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇది ఏంటంటే 3 లేయర్స్ అండి. కాబట్టి నేను లైనింగు సాటిన్ క్లాత్ ప్లస్ నెట్ కూడా వస్తుంది దీనికి పైన. అందుకు నేను ఏం చేశానంటే ఫస్ట్ లైనింగు ప్లస్ సాటిన్ క్లాత్ని అటాచ్ చేసుకున్నాను. తర్వాత నెట్ క్లాత్ని అటాచ్ చేసుకున్నానండి. ఎందుకు అలా చేశాను అంటే 3 సాటిను లైనింగు సాటిను నెట్ ఫ్యాబ్రిక్ 3 ఒకేసారి చేసేటప్పుడు చాలామందికి వచ్చే ప్రాబ్లము ఏంటంటే అది ముడతల్లాగా వచ్చేసి నెట్ సాగుద్ది కాబట్టి కరెక్ట్గా ఈవెన్గా ఉండదండి. అందుకు నేను ఫస్ట్ సాటిను లైనింగు అతికేసి తర్వాత నెట్ అతికాను. నేను ఎందుకు అలా చేశాను అనేది కూడా మీకు రీజన్తో పాటు చెప్తున్నానండి. మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి ఫ్రాకులు స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ లైనింగు సాటిన్ మాత్రమే అతికేయండి, లేదా గమ్మైనా పెట్టుకోండి పర్వాలేదు. కానీ నెట్ క్లాత్ని అతికేటప్పుడు లాస్ట్లో అతకండి. లాస్ట్లో అంటే మనం ప్రిన్స్ కట్కి మార్కింగ్ చేసేసేటప్పుడు కూడా ఓన్లీ లైనింగ్కి సాటిన్ క్లాత్కే చెయ్యాలి. నెట్టది దానిపైన వేసి అతికేటట్టు జస్ట్ చుట్టూ అతికేటట్టు ఉండి తర్వాత మనం చేసుకుంటే బాగుంటుందండి. ఏంటంటే ప్రిన్స్ కట్ నాకు పొట్ట దగ్గర వచ్చే జాయింట్ దగ్గర కూడా నాకు రావాలనే ఉద్దేశంతో ఈ నెట్కి కట్ వర్క్ ఇచ్చాడండి. కట్ వర్క్ ఇవ్వడం వల్ల నేను ఏంటంటే అవి నడుము దగ్గర కుట్లు కూడా కనిపించకూడదనే ఉద్దేశంతో ఆ కట్ వర్క్ అనేది ఫ్రంట్కి రావాలని పెట్టాను. ఇప్పుడు బ్యాక్ అండి. బ్యాక్ బాదం షేప్ పెట్టాను. బోట్ నెక్ షేప్లో వస్తుందండి. బటన్ వస్తుంది దీనికి. ఎందుకంటే పైపింగ్ చేశాను. ప్లస్ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ లాగా చిన్న కుర్చీ పెట్టాను. కుర్చీ పెట్టి చిన్న బెల్ట్ లాంటిది వేసానండి. బెల్ట్ వేసి ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా నేను పైపింగ్ వేసాను. పైపింగ్ వేసి చిన్న కుర్చీ పెట్టి కుర్చీకి నెట్ ఓన్లీ నెట్ మాత్రమే పెట్టాను. పెట్టి ఎదుగుండి వీడియోలో చూపించినట్టు జాయింట్ చేస్తున్నాను. జాయింట్ చేసేటప్పుడు మీరు కరెక్ట్గా కుర్చీ పెట్టేది ఒక 10 ప్రిల్స్ పెట్టారంటే 5 ప్రిల్స్ దగ్గరే మీరు మిడిల్లో భుజం పార్ట్లో పెట్టండి. పెట్టి అలా వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అలాగా స్టిచ్ చేసుకోవాలండి. అలా జాయింట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. నేనైతే భుజాలకి
కూడా పైపింగ్ వేసానండి. నాకు అలా పైపింగ్ వేస్తే లుక్ బాగుంటుంది అని అనిపించింది. సిల్వర్ కలరు పైపింగ్ వేసాను. మీరు కూడా నచ్చితే మీరు ఏ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటారో దానిలో హైలైట్ అయ్యే కలర్ని మీరు పైపింగ్ వేసుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది. లుక్ కూడా చాలా బాగుంటుందండి. రెడీమేడ్ లుక్కే వస్తుంది. ఇదిగోండి వీడియోలో చూపించినట్టు మీరు చక్కగా జాయింట్ చేసుకోండి. ఎప్పుడైనా ఫ్రాక్ కుట్టేటప్పుడు పై పార్ట్ని మొత్తానికి కంప్లీట్గా చేసుకోవాలండి. మీకు ఫ్రాక్ కుట్టడానికి ఈజీ అవుతుంది. ఎందుకంటే మొత్తం ఫ్రాక్ని బాటమ్ కూడా మీరు ప్రిల్స్ పెట్టుకున్నా లేదా అంబ్రెల్లా కటింగ్లో అయినా బాటమ్ కూడా మీరు అటాచ్ చేసాక చేతులు గట్రా అతకొద్దు. అలాగ అతికారంటే అది బరువుకి మిషన్ మీద పెట్టేటప్పుడు కిందకి లాగేస్తుందండి. మీరు అలా చేయకుండా ఫస్ట్ పై పార్ట్ను మొత్తాన్ని క్లియర్ చేసుకొని మీరు చెయ్యగలను అనుకుంటే హాఫ్ జాయింట్ అంటే చేతుల నుంచి చెంక డౌన్ వరకు మీరు జాయింట్ చేసుకొని ఏ పీస్ని అయితే ప్రిల్స్ని కానీ అంబ్రెల్లా కటింగ్ చేసేటప్పుడు ఆ లేయర్ని అతికే ప్లేసు ఒక 2 అంగుళాల గ్యాప్ ఉంచుకొని పైనుంచి అంటే టాప్ టు బాటమ్ వరకు మీరు అటాచ్ చేసి ఉంచితే మీకు ఫ్రాక్ అయినా కుట్టుకోవడానికి మీకు ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు కింద పార్ట్ని కుర్చీల పార్ట్ అండి ఇది. ఈ కుర్చీలకి 2.5 మీటర్లు పట్టిందండి. ప్రతి ఒక్క లేయరు 2.5 మీటర్లు పట్టింది. అంటే లైనింగ్ 2.5 మీటర్లు, సాటిన్ 2.5 మీటర్లు, నెట్ క్లాత్ కూడా మినిమం 3 మీటర్లు పట్టిందండి. 3 మీటర్లు వేసాను. ఎందుకంటే పల్చన వచ్చేసి మళ్ళీ లుక్కు మనం అనుకునే లుక్ రాదని. చూడండి మీరు కుడుతుంటే చూస్తున్నారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. పైన కట్ వర్క్ కూడా నడుము దగ్గర వస్తుందండి. అంటే ఆ కట్ వర్క్ వచ్చే పీస్ని నేను అటాచ్ చేయలేదు. పైనుంచి వచ్చేటట్టు నేను ఉంచేసాను లుక్ కోసమని. ఓన్లీ సాటిన్ క్లాత్ని లైనింగ్ని మాత్రమే నేను స్టిచ్ చేశాను. పైనుండే ఫ్యాబ్రిక్ని ఫైనల్గా లాస్ట్లో నేను అటాచ్ చేశానండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తున్నాను చూడండి. కరెక్ట్గా మీరు ఎప్పుడైనా ఫ్రాక్ని కింద జాయింట్ని అటాచ్ చేసేటప్పుడు టాప్ యొక్క లెంత్ ఎంత ఉందో కుర్చీల లెంత్ కూడా కరెక్ట్గా అంతే వచ్చేటట్టు మీరు ఫస్ట్ కుర్చీ పెట్టుకొని రెడీగా కొలత ప్రకారం ఉంచుకోండి. అలాగైతే మీకు ఎక్కువ తక్కువ ఏం రాకుండా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. గాబర పడకుండా నీట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే మీకు కుర్చీలు పెట్టేటప్పుడు నడుము దగ్గర లావుగా అనిపించి కొందరికి పట్టున్న వాళ్ళకి గట్రా ఏంటంటే కొద్దిగా ఎత్తుగా అనిపిస్తుందండి. మీకు అలా ఎత్తుగా అనిపించకూడదంటే కుర్చీ పెట్టే ప్రిల్లు పై పార్ట్కి అటాచ్ అయినట్టు పెట్టుకొని పైవైపు మీరు కుట్టు వేసుకున్నట్టయితే అది కంప్లీట్గా అణిగిపోయి మీకు పొట్ట ఉన్నట్టు కానీ పెద్ద నడుము అనే ఇది లుక్ కానీ రాకుండా ఉంటుందండి. ఇది ఒక టిప్ అనుకోండి. అలా చేసినట్లయితే మీకు నడుము భాగంలో లావుగా ఉన్నట్టు అనిపించదు. కొంతమంది ఏంటంటే కుర్చీలు పెట్టుకోవడానికి ఆలోచించేది కూడా ఈ ఒక్క విషయంలోనే ఆలోచిస్తారండి. ఏంటంటే నడుము లావుగా కనిపిస్తుంది, ఆల్రెడీ నాకు పొట్ట ఉంది, ఇంకా ఎక్కువగా అనిపిస్తుందేమో అని ప్రిల్స్ ఫ్రాక్ కుట్టుకోవడానికి చాలా ఆలోచిస్తారు. మీరు ఇలాగ ప్రిల్స్ కుట్టుకున్నాక పై భాగంలో మీరు అటాచ్ చేసి పైన కుట్టేస్తున్నట్టయితే మీకు ఆ కుట్టు అనేది ఆ ప్రిల్స్ అనేవి అణిగిపోయి మీకు అంబ్రెల్లా స్టిచ్ చేస్తే ఎలా అనిపిస్తుందో అలాగే అనిపిస్తుందండి. ఈ ఫ్రాక్ కూడా అలాగేనే మనం ఎలాంటి టైలర్ దగ్గర కుట్టించినా వాళ్ళు ఆలోచించి కుట్టే విధానంలోనే ఆ ఐటమ్ లుక్ కనిపిస్తుందండి. మీరు ఇలా స్టిచ్ చేసిన విధానం బట్టి కూడా టైలర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే మీరు ఫస్ట్ లైనింగ్ని అటాచ్ చేయకుండా లోపల ఉండే నెట్ క్లాత్ని ప్లస్ సాటిన్ క్లాత్ని నేను అతుకుతున్నాను చూడండి. అలాగ అతకడం వల్ల మీకు సైడ్లు మొత్తం లొంగలాగా అంటే కుర్చీలు ఏమంటారు
అక్కడక్కడ ముద్దలుగా వచ్చేయకుండా కింద వరకు సాఫ్ట్గా వెళ్ళిపోద్దండి. నీట్గా ఉంటుంది ఫినిషింగు. మీరు ఇన్సైడ్ పీస్ని అతుక్కున్న తర్వాత అవుట్ సైడ్ లైనింగ్ పీస్ని మాత్రమే చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. లైనింగ్ పీస్ని మీరు అలా అతుక్కున్నట్టయితే, అటాచ్ చేసినట్లయితే చాలా బాగా నీట్గా ఫినిషింగ్ వస్తుందండి. చాలామంది ఏంటంటే అన్ని లేయర్లు కలిపేసి ఒకటే కుట్టు వేసేసి దానిపైన ఇంకో స్టిచ్ చేస్తారు. మీరు అలా చేసినట్లయితే ఫ్రాక్ లుక్ సైడ్లు కరెక్ట్గా రాదండి, పైకి కిందకి వచ్చేస్తుంది, ఎత్తు పల్లాలు వచ్చేస్తుంది. మీరు అలా చేయకుండా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇన్సైడ్ క్లాత్ని ఫస్ట్ బయటకు వచ్చే అవుట్ సైడ్ క్లాత్ని ఏదైతే మనకి అవుట్ సైడ్ కనిపిస్తుందో అది ఫస్ట్ అతుక్కొని దాన్ని లోపలికి పెట్టేసి తరువాత లైనింగ్ని మీరు అతికినట్లయితే అది నీట్గా వస్తుందండి. అలా చేసినట్లయితే బాగుంటుంది ఫ్రాకు. వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసేయండి. నేనైతే ఖర్చులకి 2 అంగుళాల వరకు ఉంచుకున్నానండి, అంటే ఎప్పటికైనా యూజ్ అవుద్ది అనేటట్టు. హైట్ కూడా ఫ్లోర్ టచ్ ఇచ్చాను, ఫ్లోర్ టచ్ పొడవు తీసుకున్నాను, పాప హైట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో. మీరు అలా స్టిచ్ చేసుకున్నంటే ఎక్కువ రోజులు పనిచేస్తుందండి. ఇప్పుడు ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు గట్రా అయితే ఇలా చేసుకుంటే బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, విజయకృష్ణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్.